నమస్కారం అండి. నేను కేజీబీ డుమ్మిడిగూడలోని ఎన్ఎస్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ పోరాటం గల కారణాలు ప్రతి నెల జీతం గురించి ఎదురు చూడడం, ఎన్ని ఎన్ని రకాలుగా మేము మా ఉద్యోగరీత్యా మేము పాటుపడినప్పటికీ కూడా మాకు సకాలంలో జీతాలు అందదు, ఎంటీఎస్ లేదు. ఎన్నో రకాలుగా ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాకు దారి చూపించట్లేదు. దయచేసి మాకు 1వ తారీఖు కల్లా జీతాలు, ఎంటీఎస్ వర్తించడం, ఇలా రకరకాలుగా మా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్న వేళ బోధనా సిబ్బంది సమ్మెబాట పట్టడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించి ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా పాడేరు ఐటీడీఏ సమీపంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు టెంట్ వేసి రిలే దీక్షలో కూర్చున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రెగ్యులరైజేషన్ హామీని తక్షణమే అమలు చేసి సమ్మెను విరమింపచేయాలని, జీతాలు ప్రతి నెల జమ చేయాలని, తదితర అంశాలపై ఆందోళన బాట పట్టడం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న బోధనా సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో పరీక్షల వేళ విద్యార్థుల చదువులు మోక్షపోయాయని చెప్పవచ్చు. నమస్కారం అండి, నా పేరు మండి అనిల్ కుమారు. నేను అల్లూరి సీతారామరాజు జేఏసీ సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడను. ఈరోజు అంటే గత కొన్ని రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగులంతా మేమంతా 18 విభాగాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. 18 విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ ఎటువంటి న్యాయం నేటి వరకు చేకూరలేదు. గత కొన్ని రోజులుగా మేము అనేక రకాలుగా మా యొక్క ఉద్యమాల్ని, మా యొక్క వేడుకల్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అన్ని రకాలైనటువంటి వేడుకల దీక్ష, ధర్మ దీక్ష, ఆవేదన దీక్ష, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాకుండా మేము వేడుకల రూపంలో అన్ని రకాలుగా మా యొక్క ఆవేదనని, మా యొక్క డిమాండ్స్ని నేటి వరకు తెలియజేసినప్పటికీ నేటి వరకు మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి కనబడలేదు. కాబట్టి ఈ సమస్యల తీవ్ర రూపం దాల్చడం వలన మేమంతా ఈరోజు ప్రభుత్వం మాకు పట్టించుకోకపోవడం వల్ల మేమంతా ఈ రోజు నుండి సమ్మె బాటలు నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమ్మెకి వెళ్ళడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమేదని తెలియజేస్తున్నాము. కనీసం సకాలంలో జీతాలు కూడా చెల్లించకుండా జీతాలు బకాయిలు పెట్టి, అలాగే మాకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం కానీ, మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క రెగ్యులైజేషన్ విషయం కానీ, ఎటువంటి విషయంలో కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క మాట్లాడిన సందర్భం కానీ, మా గురించి చర్చించిన సందర్భం కానీ లేదు. ప్రభుత్వంలో నేటి వరకు మేము సమగ్ర శిక్ష ఉద్యోగులుగా ప్రభుత్వం విద్యలో చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఆ విద్యార్థికి ప్రతి కిట్టు అందే విధంగా పాటుపడేటటువంటి మాకు కనీసం మా గురించి పట్టించుకోకపోవడం ఇది చాలా విచారకరం. కాబట్టి మేమంతా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సమాన పనికి మా రెగ్యులైజేషన్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలి, ఎంటీఎస్ వర్తింపు చేయాలి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, హెచ్ఆర్ఏ, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్, ఇటువంటి అనేక రకాలైనటువంటి డిమాండ్స్తో మేము ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు మా సమ్మెని కొనసాగిస్తామని తెలియజేస్తున్నానండి.